హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీ క్రేజీ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు పాలు విరిగిన పాలతో ఈ అజ్మీర్ కలాకండ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇవాళ సడన్గా నాకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో పాలు బయట పెట్టేశాను. కొంచెం బయట క్లైమేట్ కూడా మనకి బాగా వేడిగా ఉండడం వల్ల పాలు విరిగిపోయాయి. సో ఇంకేం చేయాలో అర్థం కాక నేను పాలని ఎట్లా వేస్ట్ చేయకుండా ఏం చేయాలి అని ఆలోచించి ఇది చేశాను. ఇంకా పాలు కలుపుతూనే ఉండాలి. స్టార్టింగ్లో మనం సిమ్లో పెట్టేసేయాలి. పూర్తిగా సిమ్లో పెట్టేసేసి స్టవ్ మీద పాలను కలుపుతూనే ఉండాలి. అది బాగా బాయిల్ అవ్వాలి. చాలాసేపు మనం బాయిల్ చేస్తూ ఉండాలి. ఒక 15 మినిట్స్ వరకు మనం పాలను బాయిల్ చేస్తూనే ఉండాలి. చేసిన తర్వాత అప్పుడు మనకి ఇట్లా ఏమంటారు, అంత కొంచెం దగ్గరికి అయిపోయి ఇట్లా ఉండలుగా ఫామ్ అవుతుంది. అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి. కొంతమంది పాలని విరిగితే పన్నీర్ లాగా కూడా చేసుకుంటారు. మన ఇష్టం అది. పన్నీర్ లాగైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా కలాకండ్ లాగైనా చేసుకోవచ్చు. చూడండి, కొంచెం మనకి అదిగో పలుకు చూస్తున్నారు కదా, ఉండలుగా అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి. దాన్ని మనం కలపకపోతే కింద మొత్తం అడుగు అంటేస్తుంది. కొంచెం వెడల్పు గిన్నె తీసుకొని చూస్తున్నారు కదా, కొంచెం వెడల్పు గిన్నె తీసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం 1 లీటర్ పాలకి షుగర్ యాడ్ చేయాలి. చిన్న గ్లాస్ షుగర్ యాడ్ చేయాలి, సరిపోతుంది. అది మళ్ళీ కలుపుతూనే ఉండాలి. దాన్ని ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఆ పాలు అది మొత్తం మెల్ట్ అయిపోయి అంత దగ్గరికి అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. దీనికి పెద్ద పని ఏంటంటే మనం అక్కడే నిలబడి ఉండాలి. ఇంకా అటు ఇటు వెళ్తే మళ్ళీ కింద మొత్తం మాడిపోతుంది. సో మనం కలుపుతూ అట్లే ఉంటే అట్లా దగ్గరికి అయిపోతుంది. ఇట్లా మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు మళ్ళీ మనం కలపాలి బాగా. ఫైనల్లీ చూడండి, అజ్మీర్ కలాకండ్ రెడీ. చాలా టేస్టీగా, వేస్ట్ అవ్వకుండా పాలు. నేనైతే పిల్లలకి వేడివేడిగా అజ్మీర్ కలాకండ్ని రెడీ చేసేసాను. చూడండి, చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఇట్లా పాలు వేస్ట్ కాకుండా ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు మనం ఎలా చేయాలి అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.